ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తల్లిదండ్రులు లేరని ఎప్పుడూ బాధపడుతూ ఉంటుందమ్మా. ఇంత మంచి బిడ్డ నుంచి తల్లిదండ్రులను ఆ దేవుడు ఎందుకు దూరం చేశాడో ఏదో కారణం ఉండే ఉంటుంది. అక్షయ, తల్లిదండ్రులు దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసు. బిడ్డ దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఈ సందర్భంలో నీకో మాటిస్తున్నాను. గుడిలో ఉన్న అమ్మ సంగతి వదిలే. ఇక నుంచి నీకు అమ్మగా నేనుంటాను. నీకెప్పుడు ఈ అమ్మతో మాట్లాడాలనిపించినా నాకు ఫోన్ చేయి. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అడగడానికి మొహమాట పడకు. బాధైనా సంతోషమైనా నాతో చెప్పుకోవచ్చు. నీకు జన్మనిచ్చిన తల్లిననుకో. అక్షయ, ఇలారా. అమ్మే కాదు, నీకు నా రూపంలో నాన్న కూడా ఉన్నాడని అనుకో. నువ్వు నన్ను కాపాడిన రోజునే నేను నా కూతురని అనుకున్నాను. నాతో ఏదైనా చెప్పాలనుకుంటే నిర్మోహమాటంగా చెప్పొచ్చు, అడగొచ్చు. అమ్మా, ఒక పేపర్ పెన్ను తీసుకొస్తారా? తీసుకురా శాంత. అక్షయ తల్లిదండ్రులు ఎలా ఉంటారో తెలియదు గాని మీ మాటలు వింటుంటే తల్లిదండ్రులు దొరికేసినట్టు అనిపిస్తుంది. అవునమ్మా, మీరు అక్షయ పాలిట దేవుడు పంపించిన తల్లిదండ్రులు. ఇక మేం బయలుదేరతాం. మంచిదమ్మా. అక్షయ, మన శక్తి ఏంటో మనకి తెలియడానికే దేవుడు మనకి కష్టం ఇస్తాడు. అది గుర్తుంచుకో. చాలా చాలా థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ సార్. అక్షయ్ని మాకు చూపించినందుకు థ్యాంక్స్ రుద్ర. అక్షయ్ దగ్గరకు వస్తున్నట్టు నాతో చెప్పలేదు. ఆఫీస్కి సంబంధించిన విషయం కాదు, నా పర్సనల్ విషయం, అందుకే చెప్పలేదు. అన్నీ మీతో చెప్పి చేయాలని రూల్ ఏం లేదు కదా సార్. అక్షయ్ గురించి ఏవో తీసుకొచ్చినట్టున్నావు. అక్షయ పరిస్థితి ఎలా ఉందో కళ్ళారా చూశాను. కొందరి జీవితాలు ఎలా ఉంటాయంటే
చెప్పుకోవడానికి బంధాలన్నీ కళ్ళ ముందే ఉంటాయి, కానీ వారి జీవితాలు మాత్రం ఒంటరితనం అనే శాపంతో ఇబ్బంది పడుతూ ఉంటాయి. నా జీవితం, అక్షయ జీవితం కూడా అలాగే ఉన్నాయి. అందుకే అక్షయ్కి ఏదైనా చేయాలనిపించింది. ఒక కూతుర్లా భావించి తన కోసం బట్టలు తీసుకునొచ్చాను. నా బిడ్డ బ్రతుకుండుంటే తనకి ఇలాగే చేసుండేదాన్ని కదా. ఆ రకంగా తీసుకునొచ్చాను. అక్షయ్ని ఓ తల్లిలా చూసుకుంటే మనసుకి కొంచెం తృప్తిగా ఉంటుంది. తల్లిదండ్రులు లేని ఆ బిడ్డ కావేరి అనే గయ్యాలితో కష్టాలను అనుభవిస్తుంది. అప్పుడప్పుడు ఈ రకంగానైనా వస్తే ఆ కావేరికి కొంచెం భయం ఉంటుంది. నువ్వన్నది నిజం. నారాయణరావు గారు, శాంతమ్మలు కావేరిని ఎదిరించలేకపోతున్నారు కాబట్టి ఆమె డామినేషన్ ఎక్కువైంది. మనం అప్పుడప్పుడు ఇలా రావడం వల్ల అక్షయ్కు మంచి జరుగుతుంది. నువ్వు బట్టలు తీసుకొని వచ్చినట్టే నేను తన కోసం చాక్లెట్స్ తీసుకొని వచ్చాను. అక్షయ్ విషయంలో ఇద్దరం ఒకేలా ఆలోచిస్తున్నాం. అక్షయ్ గురించి మనం పదే పదే ఇలా కలుస్తుండడం నాకు చాలా ఆనందంగా ఉంది. అవని, చెప్పండి. ఇద్దరం ఒకే ఆఫీసులో పనిచేస్తున్నాం. నువ్వు అమ్మని చూసుకోవడానికి ఇంటికొస్తున్నావు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం ఇంచుమించుగా ఇంతకు ముందులాగే ఉంటున్నాం కదా. అయితే నువ్వు మన ఇంటికి వచ్చేయచ్చు కదా. అమ్మా నాన్నలు కూడా నిన్ను రమ్మని ప్రాధేయపడుతున్నారు. ఎందుకు నిరాకరిస్తున్నావు? ఎందుకు ఇంకా ఇంకా గతంలోనే ఉండిపోతున్నావు? అవని, నా మాటని కాదనుకో. మళ్ళీ మనం కలిసి హాయిగా ఉండొచ్చు. బాగా ఆలోచించు. ఇంకాపుతారా? రోడ్డు మీదకి నెట్టేయడం, రోడ్ల మీద ఇలా మాట్లాడడం అంత మీ ఇష్టమేనా? ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా పిలిస్తే రావడానికి నేను మీ ఇంట్లో పని చేసే పని మనిషిని కాను. దేనికైనా పద్ధతి, సందర్భం ఉంటాయి. మాకు ఆత్మాభిమానం ఉంటుంది. ఇన్ని రోజులు తమరితో నేను నవ్వుతూ మాట్లాడానని, పైకి ఆనందంగా ఉన్నట్టు కనిపించానని చనువు తీసుకోవాలని ప్రయత్నం చేయకండి. నా నవ్వు వెనుక, నా ఆనందం వెనుక ఆ విషాదం అలాగే ఉంది. 5 సంవత్సరాల నుంచి మెలకువలోనూ నిద్రలోనూ నా బిడ్డ నాకు గుర్తుకొస్తూనే ఉంది. నాకు జరిగిన అవమానం నన్ను వెంటాడుతూనే ఉంది. ఆడదానిని కుటుంబం నుంచి బయటికి గెంటేయడం మీకు చాలా సులభం. మీ అవసరాల కోసం తిరిగి పిలవడం కూడా అంతే సులభం. కానీ నేను తిరిగి మీ ఇంట్లో అడుగు పెట్టాలంటే అంత సులభం కాదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.